హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ సండే. సో సండే రోజు అయితే మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి టైం సరిపోయింది నాకైతే మాత్రము. ఎందుకంటే మెచ్యూర్ ఫంక్షన్ బయటికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్తున్నామంటే ట్రెడిషన్గా ఉండాలి అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకోసమే శారీ కట్టుకున్నాను. శారీ కట్టేసుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది, కానీ పిల్లల్ని రెడీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఎలాగో ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. పెందుర్తి ఈ ఫంక్షన్ సుజాత నగర్లోని జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు చేసుకున్నారనమాట. మా ఆయన వాళ్ళ యూనియన్ లీడర్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అన్నమాట, మెచ్యూర్ ఫంక్షన్. సో మా ఆయన వాళ్ళ యూనియన్ లీడర్ ఆ సారు, అలానే ఆ మేడం కూడా మేనేజర్స్ అంట. సో అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ కిందనే భోజనాలు అయితే పెట్టేశారు అనమాట. కిందనే పార్కింగ్ స్పేస్ ఉంటుంది కదా అక్కడ. సో ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయాయని ఫస్ట్ టైం మేము తినేస్తున్నాం అనమాట. ఎందుకంటే హీట్ వేడిగా ఎక్కువ ఉంది. ఇంకా పిల్లలు తర్వాత ఇంకా ఉండలేరు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదామని ఫస్ట్ స్టార్ట్ చేసేసాం భోజనాలు అయితే. భోజనాలు అన్నీ చేసిన తర్వాత పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్తే దానికి ఒక ఐస్ క్రీమ్ కప్ తెచ్చాను. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, గులాబ్ ఇదేంటమ్మా చెన్నా కాజా, సో అన్నీ పెట్టారండి. అన్నీ కూడా టేస్ట్ సూపర్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఫ్లేవర్స్ పెట్టారు. స్ట్రాబెర్రీ, నెక్స్ట్ ఈ పాస్తా ఏదో ఐస్ క్రీమ్ అంటారు కదా, గ్రీన్గా ఉంటుంది అది. ఏం ఐస్ క్రీము? పిస్తా ఐస్ క్రీమ్ అవన్నీ పెట్టారు. సో చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే కొంచెమే తిన్నాను. బట్ మా గీతమ్మ, మా లెనిష పాప మాత్రం గట్టిగా లాగించారు. లెనిష కూడా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వేస్తారు కదా, అందులో సగం తిన్నది. గీతమ్మ మాత్రం ఒక 3.5 ఐస్ క్రీములు తిన్నది, అంటే 3 డొక్కులున్నర తిన్నది. ఒక్కొక్క స్కూప్ అంటే 3 స్కూపులున్నర తిన్నది ఐస్ క్రీమ్ అనమాట. గీతక బాగా ఇష్టం, తనకి ఐస్ క్రీమ్ కోసమే వస్తుంది బయటకు వస్తే వాళ్ళు. ఇంకా ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అయిపోయింది. బట్ ఎంత వేడిగా ఉందో తెలియదు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిస్తున్నారు ఫంక్షన్. చక్కగా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. కూల్ అంటే బాగుంది. ఏటమ్మా యాక్చువల్గా లేదు, గీతు లెనిషే కలిపి ఒక 4 ఐస్ క్రీమ్లు తినాలి. లెనిషం తినలేదు కానీ గీతం చాలా తినదనమాట. లెనిష కూడా ఇష్టంగా తిన్నది. పారిగుండ చక్కగా తిప్పించుకున్నారు ఇద్దరు, అది మైండ్ నచ్చింది అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలు తీసుకురాకుండా వస్తే బాగుంటుందని. ఒక్కొక్కసారి మాత్రం పిల్లలతో వెళ్తేనే ఎంజాయ్మెంట్, మళ్ళీ తర్వాత ఎంజాయ్మెంట్ రాదు. వాళ్ళు చిన్న చిన్న మెమోరీస్ కదరని మళ్ళీ అనిపించింది. ఇలా మా ఫ్యామిలీతో ఇలా ఫంక్షన్కి అయితే వచ్చేస్తాం. ఇంకా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంకాలం ఏదో విధంగా నర్సీపట్నం బయలుదేరిపోవడం. వైజాగ్కి నర్సీపట్నంకి 2 hours జర్నీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇన్నిసార్లు మేము తిరగలేము. అది కూడా మా చేతిలో కారు ఉంది కాబట్టి సరిపోయింది. అదే బస్సులకైతే రాము కదా, అని కష్టం అయిపోతుంది. నువ్వు అక్కడ వచ్చి కానీ ఏ ఫంక్షన్కి వచ్చినా అక్కడికి వెళ్ళినా ఈ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదం మాత్రం బాగా అనిపిస్తుంది. గుర్తుపట్టడం, మీరు యూట్యూబర్ కదా అంటే బాగా ఆ హ్యాపీనెస్ మామూలుగా కాదనమాట. వెళ్ళిపోదాం అమ్మ సాయంకాలం. ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మ మ్యాంగోస్ అయితే కోసిందనమాట. తర్వాత ఈవినింగ్ ఎక్కడి నుంచి కూడా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఈసారి రుబ్బులు ఏం పట్టుకెళ్ళట్లే, వద్దనేసాను డాడీకి. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట, వెళ్ళిపోతున్నాం నర్సీపట్నం. ఎన్నిసార్లు చెప్తానండి, 4 daysకి 3 daysకి కూడా చెప్తుంటే మీకు కూడా మీకు తీసుకెళ్తారు కాఫీ షాప్ కా. యాక్చువల్ గా జడంతా పీకేసింది, జడ వేసుకోకూడదంట, జుట్టు తిప్పుకొని ఉంటే స్టైల్ అంట అనమాట మా పాప. అందుకోసమే ఇలా ఉంది. వావ్, బ్యూటిఫుల్ గీతకు. ఓసి ఓసి హాయ్ చెప్పారా? హాయ్ రాకూడదు, ఇస్తాను, చూస్తావు సెల్. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫాస్ట్గా బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది అండి ఈరోజు స్వీట్ అండ్ క్యూట్ వీడియో, షార్ట్ వీడియో అనమాట. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను.
రేపటి నుంచి ఇంకా ఫుల్ డే వ్లాగ్స్ మ్యాక్సిమం షూట్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.